సో యేసుక్రీస్తు వారి గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఆయన యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుడు మానవుడిగా వచ్చాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే మానవుడిగా వచ్చిన ఆయన మనందరికీ ఒక పక్క మానవుడిగా కనబడుతూనే ఒక పక్క దేవుడిగా కనబడుతున్నాడు. మనకులాగే ఇబ్బందులు పడుతున్నాడు. మనకులాగే ఒక మానవుడికి ఎదురయ్యే అన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో, సాధారణంగా మానవుడికి ఎదురవుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో, అది దేవాది దేవుడు కూడా ఎదురవడం మనం చూస్తున్నప్పుడు మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఒక పక్కన మన దేవుడు కూడా ఇలా మానవుడిగా ఇబ్బందులు పడ్డాడు. మరొక పక్క ఆయన మానవుడిగా ఉండి ఆయన చేస్తున్న కార్యాలు చూస్తున్నప్పుడు, మానవుడిగా ఉండి పరిశుద్ధమైన జీవితాన్ని అందరి ఎదుట పెడుతున్నప్పుడు, మానవుడిగా ఉండి తన మాటలు, తన క్రియలు, తన చేతలు అన్నీ కూడా దైవంతో సమానంగా, లేకపోతే ఆయన లక్షణాలు చూపిస్తున్నప్పుడు మరొక పక్క ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాడు. ఆయన జీవితంలో ఎదురైన ప్రశ్నలు మనం చూసాం. శాస్త్రులు, పరిచయులు ఆయన ఎలాగైనా ఎదుగు పట్టుకోవాలని, ఆయనలో తప్పు వెతకాలని ప్రయత్నించడం మనం చూస్తున్నాం. దెయ్యాలు వదలగొట్టడం చూస్తున్నాం. అపవిత్రాత్మలు పోవడం చూస్తున్నాం. కుష్ఠరోగులు స్వస్థపరచబడడం, పక్షవాయు గల వారు లేవడం, ఇప్పుడు దాకా మనం ధ్యానించిన వాటిలో మనం చూస్తున్నాం. అనేకమైన స్వస్థతలు మనం చూసాం. ఓచి చేయగలవాడు బాగుపడడం మనం చూసాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం మనం చూస్తొచ్చాం. చివరిగా మన చివరి వర్తమానంలో ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయం మనం చూసాం. ఆ 12 మంది పేర్లు మనకు తెలుసు. ఆ 12 మందికి దేవుడిచ్చే అధికారం ఎలాంటిదో, దెయ్యాలను వదలగొట్టే అధికారం ఇచ్చాడని మనం చూసాం. ఈరోజు మనం క్షమించలేని పాపం ఒకటి ఉంది. క్షమాపణ దొరకదంట ఆ పాపానికి. అది మనం తెలుసుకునే ముందుగా మార్కు గారు ఈ క్షమించలేని పాపానికి 12 మంది శిష్యుల మధ్యలో ఒక చిన్న సందర్భాన్ని పెట్టాడు. అది మనం చూసి ఈ క్షమించలేని పాపం ఏంటో మనం ఈరోజు మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఎదురవుతున్న ఈ సందర్భాలు మనం దర్శించిన ఎంత ధన్యత. ఎందుకంటే దేవాది దేవుడు మానవుడిగా వచ్చాడంటే ఆయన ఎలా జీవించాడని తెలుసుకోవడం కంటే గొప్పదేముండో చెప్పండి. అలా మీరు ఉన్నారా? ఒక లేకపోతే ఒక పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి, రాజకీయ నాయకుడు, మనుషుల మధ్యకి ఒక పాదయాత్రకు వస్తేనే చాలామంది చూడడానికి వెళ్తూ ఉంటారు. ఒక గొప్ప అధికారి ఒక పేదవాడి ఇంటికి ఎలా వస్తున్నాడు, ఒక తగ్గింపుతో ఎలా వచ్చాడని మనం చూస్తాం. ఒక హీరో తన పనివాడైన పెళ్ళికి వెళ్ళాడు అనుకోండి, అబ్బా అంత పెద్ద హీరో తన పనివాడి ఇంటికి వెళ్ళడం ఎంతో ఆశ్చర్యంగా మనం టీవీలో చూస్తాం. అటువంటి దేవాది దేవుడే మానవుడిగా రావడం, ఆ విషయాలు మనం ధ్యానించడం ఎంతో ధన్యత, ఎంతో మన జీవితాలకు ఆశీర్వాదం. మనం చూస్తున్నప్పుడు 21వ వచనంలో 12 మంది శిష్యులకు పని అప్పచెప్పిన తర్వాత 20 నుంచి చదువుదాం. 20 నుంచే కదా మనం చదవాల్సింది. 20 నుంచి ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడా వచ్చారు కనుక భోజనము చేయుటకైనా వారికి వీలు లేకపోయిను. మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకు ఫాలోయింగ్ మనం చూస్తే, ఆయన వెంబడించేవారు మనం చూస్తే ఎక్కడ కూడా ఆయన ఖాళీ అనేది దొరకదు. ఆయన మీద ఎప్పుడు చూసినా సరే గుంపులుగా ప్రవాహంలో ప్రజలు ఆయన చూడడానికి రావడం, ఆయన్ని దర్శించడానికి రావడం, ఆయన కార్యాలు చేయడానికి, ఆయన బోధ వినడానికి కానీ, ఆయన్ని ఎలా ఉంటాడో చూడడానికి కొంతమంది, ఆయన శిష్యులు చూడడానికి కొంతమంది. ఎందుకంటే దేవుడు తన శిష్యులు ఏర్పాటు చేసుకుంటే చాలా మందికి చూడాలనిపిస్తుంది. దేవుడు కొంతమంది ఏర్పాటు చేసుకుంటే ఎవరికైనా చూడాలనిపిస్తుంది. ఈరోజు మనం రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత చాలా మందికి అబ్రహాం చూడాలనిపిస్తుందా? డౌట్ ఏంటి? అలా ఎంత వెళ్ళమంటే ఒకటే సరే, పేతురుని చూడాలనిపిస్తుందా? పౌలు గారిని చూడాలనిపిస్తుందా? ఆదాము ఎలా ఉంటాడో చూడాలనిపిస్తుందా?
అవ్వ అలా అంటా చూడనిపిస్తుంది. అవ్వ దగ్గరికి వెళ్ళి 2 క్వశ్చన్లు అనిపిస్తుంది. ఏ అవ్వ, ఆ రోజు నువ్వు పండు తినకుండా ఉంటే ఎంత బాగున్నావు అని 2 ప్రశ్నలు అనిపిస్తుంది. దావీదు గారిని కలాలనిపిస్తుంది. దావీదు గారు మీరు పాట పాడితే అద్భుతంగా ఉంటుంది కంటే పాట పాడని చూస్తాం. మీ కీర్తన ప్రతిరోజు చదివేస్తున్నామండి. ఆ 91 కీర్తన మాత్రం మా జీవితంలో అరిగిపోయిందండి. మీరు ఎన్నిసార్లు పాడారో తెలియదు కానీ మా మందిరంలో మాత్రం పాడేస్తారు. అలా ఉన్నారా లేరా? కీర్తన ఒకటే అంటారా? ఇంక దాని గురించి చెప్పవసరం లేదు. మా ప్రతి ఒక్కరికి వచ్చేసాం మందిరంలో. మీకు గుర్తుందో లేదో కానీ దృష్టిలో ఆలోచన చెప్పినాడు ఒక మా అందరికి వచ్చేసండి అని చెప్తూ ఉంటాం దావీదుని కలిస్తే. అలాగే ఆయన చూడడానికి, ఆయన శిష్యుని చూడడానికి అనేక మంది ప్రజలు ఆయనకి ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండేది. ఆయనకి ప్రార్థన చేయడానికి కూడా ఖాళీ లేకుండా పగలంతా కూడా విస్తారంగా ప్రజలు వచ్చేస్తుంటే ఆయన రాత్రి తన నిద్ర మానుకొని దేవాతి దేవుడైన తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఆయన జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆయనకి ఖాళీ లేదు అని చెప్తున్న మనం నోటి మీద వేలేసుకోవాలి. నాకు ప్రార్థన చేయడానికి ఖాళీ లేదండి అని చెప్తున్నప్పుడు, లేకపోతే వాక్యం చదవడానికి నాకు ఖాళీ లేదని చెప్తున్నప్పుడు, ఆయన పగటి నుండి ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ప్రజలకి సేవ చేస్తూ, వారికి కార్యాలు జరిగిస్తూ, వారికి బోధిస్తూ, మళ్ళీ ఉదయాన్నే చీకటితో ఉండగానే మళ్ళీ లెక్కలు లెగిస్తే మళ్ళీ మొదలు పెట్టేస్తారు అని చెప్పేసి వెంటనే అరణ్యంలోకి వెళ్ళిపోయి, కొండల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ ప్రార్థించుకొని వచ్చేవాడు. కొన్నిసార్లు ఇంకా ఆయన రాకపోతే శిష్యులందరూ, అయ్యా నువ్వేంటో ఇంకా రాలేదని ఆయన ప్రశ్నించి మనం చూస్తున్నాం. ఆయన భోజనం చేయడానికి కూడా వీలు లేదంట. చూసాను, మీకు కనబడుతుంది అక్కడ. అంత ఖాళీ లేదు ఆయనకి, అంత బిజీగా ఉన్నారు ఆయన. అటువంటి టైంలో 21వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆయన ఇంటి వారు ఈ సంగతి విన్నారు. ఆ సంగతి విని ఆయన మతి చెల్లించిందని చెప్పి ఆయన్ని పట్టుకొని పోయి. చాలా విచిత్రమైన సంఘటన ఏంటంటే, ఆయన మతి చెల్లించిందని ఎవరు చెప్పారంట? ఎవరికి మతి చెల్లించింది అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి మతి చెల్లించిందని ఎవరు అంటున్నారు? శాస్త్రులే. ఇప్పుడు చదివాం కదండి, ఎవరు అంటున్నారు మతి చెల్లించిందని? తన ఇంటి వారు, ఆయన ఇంటి వారు సంగతి. ఇంటి వారంటే ఎవరు? ఆయన దగ్గర సంబంధులు, ఆయన సన్నిహితమైన సంబంధులు, ఆయన కుటుంబం, ఆయన దగ్గరగా ఉన్నవారే వారి కుటుంబం వారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు అని చూసి మతి చెల్లించింది అంటున్నారు. మన శాస్త్రులు అనడం మనం చూసాం, పరిచయాలు అనడం చూసాం. బయట ఉన్న ప్రజలు ఆయన వ్యతిరేకించడం మనం చూస్తాం, సైనికులు వ్యతిరేకించడం చూసాం. కానీ తన సొంత కుటుంబమే ఆయన వ్యతిరేకించడం కనబడుతుంది ఇక్కడ. ఆయనకి మతి లేదు అని చెప్తున్నారంట. మతి లేదంటే ఏంటి చెప్పండి? హలో, ఉన్నారా? మతి లేదంటే ఏంటి చెప్పండి? మతి లేదంటే ఏంటి చెప్పండి? మతి అంటే ఏంటి చెప్పండి? బ్రెయిన్, మెదడు. వీడి మతి లేనివాడు అని చెప్తున్నాం అనుకోండి, దానికి ఉదాహరణ లేకపోతే దానికి అర్థం ఏంటంటే, ఒకడు ఒక విషయం ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో వాడు తెలియకుండా చేస్తున్నాడు అనుకోండి, వాడు మతిలేడు అనమాట. అర్థమవుతుందా మీకు? ఎందుకు చేస్తున్నాడో, ఎలా చేస్తున్నాడో వాడు తెలియకుండా చేసేస్తున్నాడు అనుకోండి, వాడే మతి లేనివాడు. ఇప్పుడు మనకు ప్రశ్న రావాలి, యేసుక్రీస్తు వారికి మతి లేదంటారా? యేసుక్రీస్తు వారికి మతి లేదు అని వీళ్ళందరూ అంటున్నారే. నిజంగా యేసుక్రీస్తుని ఎరిగాం అనుకోండి, మనం నిజంగా యేసుక్రీస్తుని మనం తెలుసుకుంటే, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రోజున మన జీవించిన జీవిత కాలంలో ఎవరో ఒకరు మనల్ని ఈ విధంగా అంటారు. ఏమంటారు తెలుసా? వీడికి నిజంగా పిచ్చి పట్టింది అంటారు, వీడికి యేసుబాబు పిచ్చి పెట్టింది అంటారు. మన జీవితంలో అలాగే ఎవరు అనలేదనుకోండి, ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారిని అన్నారు, యేసుక్రీస్తు ముందున్న వారిని కూడా అన్నారు. వీళ్ళకి పిచ్చి పెట్టింది అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం. వీరి అర్థం మనం చూసి
చూస్తున్నప్పుడు వారు ఎందుకు చేస్తున్నారో, ఎవరి కోసం చేస్తున్నారో తెలియకపోతే అది ఆ మతి లేనితనం అయినప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో ఆ మాట అనుకోదు. ఎందుకంటే ఆయన ఎందుకు వచ్చాడో ఆయన తెలుసు, ఏమి చేస్తున్నాడో ఆయన తెలుసు, ఏ పని మీద ఉన్నాడో ఆయనకి తెలుసు, ఆయన ఏ సంగతులు నెరవేర్చడానికి వచ్చాడో ఆయన తెలుసు. అటువంటి ఆయన చూసి వాళ్ళు ఈయన పిచ్చోడు, లేకపోతే ఈయనకి మతి లేదు అని అంటున్నారు. అలాగంటే మనం కూడా అలా అనిపించుకోవాలన్నమాట. ఎందుకని అటువంటి భక్తి ఉండాలి, అటువంటి తపన ఉండాలి, ఆశ ఉండాలి. దేవుని పట్ల అటువంటి భక్తి ఉన్నప్పుడు ప్రజలు చూసి అటువంటి మాట్లాడతారు. పౌలు సంగతి చూడండి. అగ్రిప్ప అనే రాజు దగ్గర ఒక వ్యక్తి అన్నాడంట, పౌలుని చూసి వీడు నిజంగానే ఏమన్నాడు చూద్దాం సార్. అపోస్తుల కార్యాలు చేస్తారా? అపోస్తుల కార్యాలు పౌలుని చూసి ఒక వ్యక్తి అన్నాడంట ఒక మాట. 26:24 ఏమన్నాడు అతడు? 26:24 అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనిచుండగా, ఫెస్తు, పౌలా, నీవు వెర్రివాడు, అతి విద్య వల్ల నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పింది. మతి లేనితనానికి పర్యాపదం ఏంటంటే వెర్రితనం. ఇంకా చాలా పదాలు అన్నాడు, బుద్ధి లేనోడని. సో మనం ఏదని అనుకోవచ్చు, ఏ పదం ఉపయోగించవచ్చు. కానీ యేసుక్రీస్తుని నమ్మిన వారికి, యేసుక్రీస్తుని నమ్మని వారికి, నమ్మిన వారు ఎలా కనబడుతున్నారంటే వేరే వారికి కనబడుతున్నారు. అందుకే బైబిల్లో ఒక చోట ఉంటుంది, దేవుని వాక్యము, దేవుని సువార్త ఆయన అంగీకరించిన వారికి ఎలా ఉందంట? వెర్రితనంగా ఉందంట. మరి ఈ కుటుంబమే ఎందుకని వ్యతిరేకంగా తిరిగిపోయింది యేసుక్రీస్తు వారికి? తన కుటుంబం, తన ఇంటి వారు ఎందుకని యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా తిరిగారు? ఎందుకో తెలుసు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు? పరిసయ్యులు యేసుక్రీస్తుని చంపాలని చూస్తారు, సద్దుకాయలు యేసుక్రీస్తుని చంపారు, రోమా సైనికులు ఎప్పుడు యేసుక్రీస్తుని పట్టుకొని చంపుదామని చూస్తున్నారు. ఈ కుటుంబం కూడా యేసుక్రీస్తు వారి వైపు తిరిగి యేసుక్రీస్తుని సపోర్ట్ చేద్దామని, లేకపోతే ఆయనతో కలిసి ఉందామని, అంగీకరిద్దామని ఒకవేళ వాళ్ళు అనుకుంటే వాళ్ళు కూడా చంపాలని ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు వెంబడితున్న శిష్యులను కూడా చంపాలని ప్రయత్నం చేశారు. ఒక యేసుక్రీస్తు ప్రభువు అక్కడే కాదు, మనం చూస్తున్నప్పుడు యేసు అంగీకరించిన ప్రతి ఒక్కరి మీద వారికి ద్వేషం ఉంది. వీరందరి ఉగ్రత యేసుక్రీస్తు వారి మీద ఉంది. ఎలాగైనా వీళ్ళందరూ కోపం, ఏసై అంటే ఆయన శిష్యులు అంటే కోపం. ఈ కుటుంబం ఉన్న వారికి కూడా ఆ కోపం తమ మీదకి ఎక్కడ వచ్చేస్తుందా? వాళ్ళందరి కోపం మా మీద ఎలా తిరిగిపోతుందేమో, మా మీద కూడా వచ్చేస్తుందేమో. అందుకని ఏం చేశారు? అలా ప్లేట్ తిప్పేశారు. ఏం చేశారు? వ్యతిరేకంగా తిరిగిపోయారు. ఆయన వ్యతిరేకంగా తిరిగి అక్కడ మాట ఉంది, ఆయన పట్టుకోవాలని చూశారంట. 3వ అధ్యాయం మనం చూసినప్పుడు 21వ వచనంలో ఆ ఇంటి వారి సంగతి విని ఇంక మతి చెల్లించిందని చెప్పి ఆయన పట్టుకుని ఆమె చెప్తాను ప్లాన్ వేశారు. ఇంటి వారే పట్టుకుందాం అనుకున్నారు. ఇంటి వారే వ్యతిరేకంగా తిరిగి, ఇంటి వారే సమస్య ఎదురైనప్పుడు, వారి మీదకి సమస్య వచ్చేస్తుంది అనుకున్నప్పుడు వారి దగ్గర ఉన్న సన్నిహితుల్ని ఏం చేశారు? వాళ్ళు ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు. మన తర్వాత చూస్తాం, చివరిలో మనం చూస్తాం, తన దగ్గర తనతో పాటు ఎదిగి పెరిగిన అంటే భక్తిలో, వాక్యలో పెరిగిన తన శిష్యుడు, యేసుక్రీస్తు వారి శిష్యుడు యోధ, ఆయన అప్పగించడం చూస్తాం. ఒక్క యోధాయే కాదండి అప్పగించాలని ప్రయత్నం చేసింది. మనకు కనబడుతున్నారు ఎవరు? కుటుంబం కూడా అప్పగించాలని ప్రయత్నం చేసింది. అవకాశం దొరికితే ఎవరన్నా అప్పగించేది. మనం ఒక యోధ ఒక్కడే ట్రై చేసాం అనుకుంటున్నాం కాదు, యోధ ఒక్కడిగా ట్రై చేసిన, అందరూ ట్రై చేశారు. వాళ్ళలో కూడా చాలా మంది అవకాశం దొరుకుంటే యేసుక్రీస్తుని మనం అమ్మేదేమో ఆ టైంలో ఉంటాయి. ఏం లేదండి, మేము చాలా మంచివారు, అటువంటి పని మాత్రం కూడా చెయ్యం అని చెప్పచ్చు. కానీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఎవరు నిలబడతారు? పేతుడికి ప్రాణాల మీదకి వచ్చేసింది, ఇదిగో నువ్వు కూడా యేసు శిష్యుడు అంటే లేదు 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 ఇది లేదు కదా అన్నాడు. ప్రాణాల మీదకి వచ్చేసినప్పుడు ఎవరు నిలబడతారు? అప్పుడు శాస్త్రులు పరిశీలన అంటున్నారు,
వారు ఇంకా మతి చెల్లించిందని ఒక నింద వేశారు. కానీ ఎవరు నింద వెయ్యలేని నింద, లేకపోతే ఎవరు కూడా ఇప్పటి వరకు ఆయన్ని దూషించే విధంగా, క్షమించలేనిది భయంకరమైన నింద వేశారు. ఏంట నింద? శాస్త్రులు అంటున్నారంట, యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఆయన్ని చూసి ఏమంటున్నారు? మాట చూడండి, అక్కడ ఏముంది? యెరూషలేము శాస్త్రులు, ఇతడు బెయల్జెబూలు వలన దెయ్యములను అధిపతి చేత దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. వీడు బెయల్జెబూలు పట్టిన వాడే ఏం చేస్తాడంట? బెయల్జెబూల్ అనగా ఎవడంటే, మనం చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి. మీకు అది గురించి చెప్పాలంటే సాతాను మరో పేరు బెయల్జెబూల్ అని చెప్పచ్చు, అపవాదం అని చెప్పచ్చు. వీడు అక్కడ మనం చూసిన వీడు బలము చేత, లేకపోతే సాతాను యొక్క అధికారం చేత, సాతాను యొక్క శక్తి చేత యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నారు. ఇక్కడ శాస్త్రులందరూ ఏం చేశారంటే, ఆయన కార్యాలు చూస్తూ ఉన్నారు, ఆయన మేలు చేయడం చూస్తున్నారు, ఆయన అద్భుత కార్యాలు చేయడం చూస్తున్నారు. వీళ్ళందరూ ఒక ప్లాన్ వేసుకున్నారు అన్నమాట. మరి ఈయన కార్యాలు చూస్తుంటే దానిలో మనకి ఎక్కడ కూడా ఆయన ఏదో మోసం చేస్తున్నాడని కానీ ఎక్కడో తప్పు చేస్తున్నాడని మనకు కనబడట్లేదు. మనం నేరుగా చూస్తుంటేనే కుంటు వారి కాళ్ళు వచ్చేస్తాం. మనం ఎప్పుడూ చూస్తుంటే మన మందిరం దగ్గర మెట్ల దగ్గర అడుక్కునేవాడే ఓచి చెయ్యి మన తిరిగి వచ్చేసి మనం చూసాం. ఆయన అటువంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన అది తప్పు పట్టడానికి కానీ ఈయన మోసం చేస్తున్నాడని కానీ నిరూపించడానికి మనం ఏం అవ్వట్లేదు. కాబట్టి నాకు తెలిసి నిజంగా వీడు దెయ్యం పట్టిన వాడు ఏమిటాడు, మనందరం ఒక మాట మీద నిలబడతాం. ఈయన అద్భుత కార్యాలు చేస్తున్నాడని నిజమే, ఈయన మేలు ఆయన ఊహించని కార్యాలు చేస్తున్నాడని నిజమే. కానీ ఎలా చేస్తున్నాడంటే సాతాను అధికారం చేస్తున్నాడు, దెయ్యం అధికారం చేస్తున్నాడు. అందుకే వీళ్ళందరూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, ప్రభా నువ్వు చెప్పినంత మేము చూసాము, నువ్వు ఉన్నదంతా, నువ్వు జరిగిస్తున్నంత కార్యాలను మేము చూసాము, నువ్వు చెప్పినంత విన్నాము, మేము నిజంగా నువ్వు అద్భుత కార్యాలు చేస్తున్నావు నమ్ముతున్నాం. కానీ గౌరవాలు చేస్తున్నావు అది తెలిసిపోయింది. నీకు ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలిసింది. నువ్వు సాతాను యొక్క అధికారం చేస్తున్నావు, దెయ్యం అధికారం చేస్తున్నావు. నువ్వు దెయ్యం పట్టినవాడు, నువ్వు పెద్ద మంత్రగాడు అన్నట్టు అంటా ఉంటుంది కదా. పెద్ద మంత్రగాడు అన్నట్టు పెద్ద దెయ్యం పట్టినాడు, అందుకే దెయ్యాలు బాధపడుతున్నాడు. వెంటనే దేవుడికి, యేసుక్రీస్తు వారికి వీళ్ళకి అర్థం కావాలని చెప్పేసి 2-3 విధాలుగా చెప్పే ప్రయత్నం చేశాను. ఇది మనం చూసే ప్రయత్నం చేస్తాం. ఒకటేంటే వారి వైపు చూసి, రేపు అసలు బుద్ధి ఉందన్నట్టే ప్రశ్నిస్తాడు. అసలు మీరు మాట్లాడితే మీకన్నా అర్థమవుతుందా అన్నట్టుగా ఆయన ఒక ప్రశ్న వేశారు. అసలు చూడండి ఏమంటాడు ఆయన. అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి ఉపమాన రీతిగా వారి దగ్గర మొదటి క్వశ్చన్ వారికి ఏం వేశాడంటే, సాతాను ఎలా వెళ్ళగొట్టును? ఒకసారి ఆగుదాం. అక్కడ మీరంతా చెప్పేది బాగానే ఉంది, ఒకసారి ఆగుదాం. ఆయన ఏమంటున్నాడంటే, సాతాను ఎలా వెళ్ళగొడతాడు? ఇప్పుడు ఒక సైన్యాధికారి మనం చూస్తే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రణాళిక సిద్ధపరచుకుంటారండి. ఏ యుద్ధానికి వెళ్ళినా ఒక ప్రణాళిక ఉంటుంది. అతి ప్రాముఖ్యమైన ప్రణాళిక ఏంటంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైన్యాన్ని విభజించాలి, శత్రువులు విభజించాలి. ఎప్పుడైతే శత్రువులు విభజిస్తామో చంపడం చాలా సులువు. ఒక 10 మంది మన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు ఒక్కడే నిలిచినప్పుడు ఆ 10 మందిని మనం చంపాలంటే సులువుగా ఏం చేయాలి? 10 మంది గుంపులోకి వెళ్ళిపోకూడదు, ఈ 10 మందిని విడగొట్టాలి. విడగొట్టడానికి ప్లాన్ వేస్తారు. అంటే యుద్ధంలో మొదటి ప్రణాళిక ఏంటంటే, విడగొడితే ఏమవుతుంది? బలహీనపడతాం, విడగొట్టి చంపాలి. అది ప్లాన్ వేసేది. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు అటువంటి ప్లాన్ జ్ఞాపకం చేస్తున్నారు. అయ్యా, సాతాను ఎలా విడగొడతాడు? లోపల విభజన వస్తుంటే లోపల ఒకరికొకరు విరోధంగా తయారవుతాయి. ఆ తర్వాత మాట్లాడదాం చూడండి 24 వచనంలో, ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడేలా ఆ రాజ్యము నిలువనేరదు. ఒకరికొకరు విరోధంగా అయిపోతుంటే ఏంటి పరిస్థితి?
ఒక రాజ్యమే ఇంకో రాజ్యం, తన రాజ్యం తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ రాజ్యం ఎలా నిలబడుతుంది? ఇప్పుడు మీరు అంటున్నారు, నేనే సాతాను పట్టిన వాడిని, దెయ్యం పట్టిన వాడిని, నేనే వెళ్ళి నా రాజ్యంలో ఉన్న నా దెయ్యాన్ని అనుకున్నాను, నేనే దెయ్యం పట్టిన వాడిని కొంచెంసేపు అనుకున్నాను, నేనే దెయ్యాల దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడు ఇప్పటి నుంచి ఎలాగ నేను బాగా వేధిస్తున్నా కాబట్టి ఇదిగో రాజ్యంగా వెళ్ళిపో అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు రాజ్యం మీద ఆడి మీద నేను గొడవకి వెళ్తే, నా వాడి మీద నేను గొడవకి వెళ్తే, మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి ఇద్దరి మధ్య బంధం పోతుంది, గొడవలు పెరిగిపోతే ఒకరి మీద ఒకటి గొడవ పడి ఏమవుతుంది? బలహీన పడిపోతుంది ఆ రాజ్యం. చాలా మంది అంటారు బయట నుంచి జరగడం కాదంట, లోపల నుంచి నడుపుకుంటూ రావాలంట యుద్ధం గెలవాలంట. అంటే లోపడే ఎప్పుడైతే పత్రం ఏర్పరచబడుతుందో ఒక గొప్ప అద్భుతమైన సత్యం ఇందులో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మాట అద్భుతమైన సత్యం చెప్తున్నాం. సో చూడండి, రాజ్యమే కాదంట, ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడేలా ఆ ఇల్లు విలువనేరదు. ఇల్లు కూడా అంతేనంట. ఇంట్లో ఎవరైనా సరే తమకు తాము విరోధంగా నిలబడతారు. కుటుంబం తనకు తాను వేరైపోతే, ఒకరిని ఒకరు వేరే ఎదిరించుకునే ప్రయత్నం చేస్తే కుటుంబం కూడా పతనం అయిపోతుంది. కుటుంబం కూడా ఒకరికొకరు వ్యతిరేకంగా ఒకరికొకరు గొడవపడి సమస్యల చేత ఎదిరిస్తున్నప్పుడు కుటుంబం కూడా పతనం అయిపోతుంది. సాతాను తనకు తాను వేరుపడినలా, తనకు తాను విరోధంగా లేచినలా వాడు ఎందుకు నిలుస్తాడు, ఎందుకు నిలబడతాడు? మీకు ఆ విషయం అర్థం కావట్లేదు. మీరు ఎత్తిన ప్రశ్నలోనే అసలే నిజం లేదు. అందులో చాలా బుద్ధిహీనమైన ప్రశ్న వేశారు మీరు. నేను సాతాను చేత వెళ్ళగొట్టడం ఏంటి? ఒక నాలో నా వారిని నేను ఎందుకు వెళ్ళగొట్టుకుంటాను? అందుకే బైబిల్ సెలవిస్తుంది, మనం కూడా మన ఇంటిని కూడా మనం కట్టుకోవాలంటే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. బుద్ధిహీనంగా ఆలోచించడానికి వీల్లేదు, వ్యతిరేకంగా తయారవడం వీల్లేదు. కుటుంబంలో ఒక సమస్య లేకపోతే గొడవ ప్రారంభమైనప్పుడు, లేకపోతే ఏదో ఒక తప్పు చేసో లేకపోతే ఏదో ఒక ప్రశ్న ద్వారా వచ్చినప్పుడు వాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాదాలు మొదలుపెట్టినప్పుడు నువ్వు గెలవాలి, నేను గెలవాలి అని యుద్ధం చేయడం కాదు. ఎలాగ మనం సంధి చేసుకోవాలా, యేసుక్రీస్తు వారి సమాధానం ఎలా పెట్టుకోవాలా, మనం వ్యతిరేకంగా ఒకరికొకరు తిరిగి ఇదే రణరంగం కాదు, లేకపోతే ఇది ఆటల పోటీ కాదు, ఒకరికొకరు వ్యతిరేకంగా పరిగెట్టి పోట్లాడి గెలవడానికి. ఇది దేవుడు ఏర్పరిచిన బంధం, దేవుడు ఏర్పరిచిన కుటుంబం కాబట్టి ఎలా సమాధానపరచబడాలని ఆలోచన చేయాలి. అని వ్యతిరేకంగా తిరగడానికి వీల్లేదు. ఇంట్లో వ్యతిరేకత మొదలైతే, ఇంట్లో వ్యతిరేకత వస్తే తర్వాత వచ్చేది ఏంటి చెప్పండి? ఏముంది తర్వాత? ఇంట్లో తనకు తాను విరోధంగా వేరుపడిన ఇల్లు ఏమాత్రం ఉండేది. ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. మన సాతాను మనం చూసినప్పుడు వీళ్ళందరూ ఈ కార్యాలు చూసినప్పుడు ఓచి చేయగలవాడికి స్వస్థతలు ఇవ్వడం, పక్షవాయు గలవాడిని లేపడం, ఇవన్నీ పరిచయాలు శాస్త్రాలు చూసినప్పుడు వీళ్ళు చెప్పిన మాటల్లో ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఎవరు చేశారంటున్నారు? వీళ్ళు ఎవరు చేశారంటున్నారు? సాతాను చేశారంటున్నారు. మీరు గమనించారా? ఒక ఊచి చేయగల వాడికి స్వస్థతనివ్వడం ఇది సాతాను చేసిన పని అంటున్నారు వాళ్ళు. లేకపోతే పక్షం గలవాడికి స్వస్థతనివ్వడం, ఒక కుంటివాడిని లేవనెత్తడం, అనారోగ్యం గలవాడిని స్వస్థపరచడం, ఇదంతా సాతాను యొక్క శక్తి అని ఎవరు అంటున్నారు? వాక్యం తెలిసిన వారు అంటున్నారు. ఇక్కడ వాక్యం తెలిసిన మీరు అందరూ కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. మొత్తం అది ఏంటంటే, దేవుడు చేస్తున్న కార్యాలు ఏదైతే ఉన్నాయో, దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలు ఏదైతే ఉన్నాయో, అది సాతాను ఏమాత్రం కూడా చేయడు. ఆ విషయాన్ని మన గుండెల్లో రాసుకోవాలి.
దేవుడు చేయగలిగిన పని ఏదైతే ఉందో అది సాతాను చేయలేడు. ఎందుకంటే దేవునికి సాతానికి ఎంత దూరం ఉందంటే, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకి పుట్టుక అనేది లేదు. ఆయన శాశ్వత కాలం నుండి ఉండిన వాడు, శాశ్వత కాలం వరకు ఉంటాడు ఆయన. కానీ సాతాను మధ్యలో దేవుని చేత సృష్టించబడినవాడు. సాతానికి అంత శక్తి లేదు. దేవుడు చేయగల పని సాతాను చేయలేడు. దేవుడు సర్వంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉన్నవాడు, ఎక్కడైనా ఉండగల దేవుడు. కానీ సాతానికి అంత శక్తి లేదే, అన్ని చోట్ల ఉండడు. ఆయన గిరిపేటలో ఉన్నాడు అనుకోండి, సాతాను ఉండలేడు, అక్కడే ఉంటాడు. వాడు అన్ని చోట్ల పని చేస్తుంటాడు. ఇక్కడ మందిలో కూర్చోవచ్చు, ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉందని కుర్చీలో కూర్చోవచ్చు, లేకపోతే ఎక్కడెక్కడనో కూర్చోవచ్చు. సాతాను అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఉంటాడంట, ఉండలేడు. ఎందుకంటే వాడు సృష్టి, వాడు ఒక దేవదూత, పతనమైపోయిన దేవదూత. వాడికి అంత శక్తి లేదు. వాడు చేసే మహిమలు ఏదైతే ఉందంటే, వాడు చేసే అద్భుత కార్యాల్లో కనబడే అది ఆశ్చర్యమైన మహిమలు ఏదైతే ఉన్నాయో అన్నీ మోసాలే. పైకి ఏదో శక్తి కార్యాలు చేస్తున్నట్టు కనబడతాడు, కానీ ఏదో అద్భుతమైన మేలు చేస్తున్నట్టు ప్రజలు కనబడతాడు, కానీ అదంతా మోసం అని చెప్తుంది. ఒక విషయం మనం ఎల్లప్పుడూ కూడా అనుకోవాలి ఏంటంటే, సాతానికి దేవుడికి ఉన్నంత శక్తి లేదు. దేవుడిని నమ్మిన మనం సాతానికి మనం అంత సీన్ ఇవ్వకూడదు. దేవుని అంగీకరించిన బిడ్డలు సాతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్త పడవచ్చు, కానీ భయపడకూడదు వాడికి. ఎందుకంటే వాడికి అంత శక్తి లేనే లేదు. ఆ విషయం మనం గుర్తించాలి. కానీ ఆ లేని శక్తిని ఈ పరిచయులు, శాస్త్రులు, వాక్యం తెలిసిన వీళ్ళు ఆ శక్తిని సాతానికి ఇస్తారు. వాడు చేయగలడు, వాడే చేశాడు, ఇదంతా లేపింది వాడే, ఎన్ని అద్భుతమైన కార్యాలు చేస్తున్న సాతానే. ఈరోజు ఎంతమంది సాతానికి అటువంటి లేని దాన్ని అంటగలుగుతున్నారు చెప్పండి? లేని శక్తిని సాతానికి పెట్టేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మన జీవితాల్లో ఏదైనా అపవాది చేసేసాడంట, ఆయనకి అంత లేదు. ఎవరో చచ్చిపోతే వాడు సాతాన్ని బేగిస్తున్నట్టు చంపేసాడంట. రాత్రి ముసలం చచ్చిపోయినా సరే, రాత్రి వచ్చిందండి పేకనొక వెళ్తుందని చెప్పడం ప్రయత్నిస్తాను, అంత లేదు వాడికి. వాడు నిన్ను మభ్య పెడతాడు, మోసం చేస్తాడు. అది నిజంగా సాతాను చేసే ప్రతి క్రియ కూడా అందులో మోసం ఉంటుంది. నిజాన్ని ఎరిగిన మనం ఆ మోసంలో ఉండడానికి వీల్లేదు. ఒక 2 వచనాలు నేను చూపిస్తాను, ఎందుకంటే మనం తెలుసుకోవాల్సిన విషయం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనం మనం చూసినప్పుడు చూడండి. నశించుచున్న వారు తాము రక్షించబడుటకే సత్యం విషయమే ప్రేమను అవలంబింక పోయిరు గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక్రియలతోనూ, మహత్య కార్యములతోనూ, దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుకొచ్చు బలమును అనుసరించింది. నశించిపోతున్న వారిలో అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నన్ను నమ్మని వారు, యేసుక్రీస్తు వారు చెప్పేదంటే, నా మీద విశ్వసించని వారు, నా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకొని వారిలో ఏముంటుందో తెలుసా? సాతాను చేసే మహత్య కార్యాలు, సూచక్రియలు, ఇవన్నీ కూడా దేంతో నిండిపోయినాయి అంట? సమస్తమైన మోసం చేత ఉన్నాయి. మోసం చేస్తాడు, మిమ్మల్ని మభ్య పెడతాడు, ఏవీ లేని దాన్ని తీసుకొచ్చి మీ గుండెల్లో పాతాడు. వాడి పని అది. నీలో తెలియని భయాన్ని సృష్టిస్తాడు. వాడు నీ దగ్గరకు వచ్చి నీ పని అయిపోయింది అంటాడు. అయిపోయింది నీ జీవితం, ఇంక నువ్వు బ్యాగులు సర్దుకోవాల్సిందే. ఇదిగో నీ బంధువులు అలా అన్నారు, నీ స్నేహితులు అలా అన్నారు, నీ అన్నదమ్ములు అన్నారు, ఇదిగో చూడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ 0 అయిపోయింది, నీ అప్పులు చూడు ఎంత లిస్ట్ ఉంది, నీ జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? ఇదిగో ఇంటి పైకి ఎక్కాలి, నువ్వు పైకి దూకే. వాడు చిన్నప్పటి నుంచి, చిన్న వయసు నుంచి కూడా
వాడు ప్రతి పసిబిడ్డ హృదయాల్లో కూడా ఆ విత్తనాన్ని నాటుకుంటూ, అబద్ధమనే విత్తనాన్ని, లేని విత్తనాన్ని తీసుకొస్తూ ఉంటున్నాడు. ఈ విత్తనాలు లోకం అంతటా నాటుకుంటూ వస్తున్నాడు. ఈరోజు మనం ఆ సాతాను చూసి భయపడే స్టేజ్కి వచ్చేసాం. వాడిని చూసి ఆందోళన చెందే స్టేజ్కి వచ్చేసాం. మన జీవితంలో ఏదో అయిపోతుందనే ఆలోచనలోకి వచ్చేసాం. ఎండలో తిరిగితే ఏదో వస్తే ఆడే చేశాడు, లేకపోతే ఎక్కడో దుక్కునికి వెళ్ళి మనం ఏదో వచ్చిందనుకోండి, అక్కడ ఏదో జరిగింది పట్టేసుకున్నాను. ఊరంతా తిరిగి వచ్చామనుకోండి, ఊర్లో ఎక్కడో నన్ను చూసింది, నేనంటే ఎంతో ఇష్టం అనుకుంటా, నా వెనకాల వచ్చేసింది, ఆటో ఎక్కి వచ్చేసింది. ఈరోజు ఎలాగ నా పరిస్థితి అయిపోవడానికి కారణం వాడే, నిద్ర లేకపోవడానికి వాడే, నా జీవితం ఎలా అయిపోవడానికి కారణం వాడే. వాడికి లేని దాన్ని మనం పెట్టే ప్రయత్నం చేస్తాం. వాడు అబద్ధకుడు, మోసం చేస్తాడు. అద్భుతం చేసినట్టు కనబడుతుంది, కానీ అద్భుతం కాదు, అది వెనకాలంతా మోసమే. ఈరోజు నీకేదో జరగకూడదు జరిగినప్పుడు ఇది సాతాను చేశాడని చెప్పకండి, చెప్పొద్దు ఏమాత్రం. ఎందుకంటే తర్వాత పర్యవసానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే అది క్షమించలేని పాపం అంట. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని, యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని వారు సాతాను చేశాడు అని ఎప్పుడైతే అన్నారో, సాతాను శక్తి చేత చేశాడు ఎప్పుడైతే అన్నారో, లాస్ట్ మాటలు ఆయన అంటాడు, వీరు దేవదోషం చేశారు, వీరు క్షమించలేని దోషం చేశారు. మన జీవితంలో మనకు తెలియని దాన్ని ఎప్పుడైతే సాతానికి అంటుకట్టే ప్రయత్నం చేస్తాం, వాడి చేయబోయినా నువ్వు దేవదోషం చేస్తావు. నీ జీవితాన్ని దేవుడు నిలబడినప్పుడు, లేకపోతే నీ జీవితం ఏదో సమస్య ఎదిరినప్పుడు అది సాతాను చేశాడు అనుకోండి, లేకపోతే నీ ఇలా అయిపోవడానికి కారణం వాడే అన్నావు అనుకోండి, నువ్వు దేవుని క్రియను, దేవుని ప్రణాళికను అనుమానిస్తున్నావు అన్నమాట. దేవుడు ఉద్దేశించిన సంగతులు నువ్వేమంటున్నావు అంటే, ప్రభువా నువ్వు కాదు ఉద్దేశించలేదు, ఎన్ని సాతాను చేశాడు అని చెప్తున్నావు అన్నమాట. అంటే దేవుని అధికారాన్ని నువ్వు సాతాను చేతిలో పెడుతున్నావు. దేవుని అధికార బలాన్ని నువ్వు అనుమానించి సాతానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నావు. ఈరోజు ఎంతో మంది ఆ అబద్ధంలో మునిగిపోతున్నారు. అబద్ధంలో సత్యాన్ని ఎవరైతే ప్రేమించరో, సత్యాన్ని ఎవరైతే అనుసరించరో, వారు అబద్ధంలో జీవిస్తున్నారు. మత్తయి సువార్తలో అంటున్నాడు, మీరు జాగ్రత్త పడండి. మత్తయి సువార్త 24 వచ్చిన మత్తయి సువార్త 24 వచ్చిన అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై గొప్ప సూచక్రియలు, మహత్య కార్యాలు కనుపరుస్తారు. హల్లెలూయా. సార్ ఏం చేసి పెట్టి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లేపడానికి మాత్రం. సాధ్యమైతే వాడు మహత్య కార్యాలు చేస్తాడంట, గొప్ప కార్యాలు చేస్తాడంట. సాధ్యమైతే చేస్తాడంట మోసం చేయడానికి, కానీ మాయలో మోసం ఉంటుంది, ఆ కార్యాల్లో మోసం ఉంటుంది, మనకు కనబడదు అది. అందుకే నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా వాటి మీద నువ్వు నమ్మకం ఉంచడానికి వీల్లేదు. ఈ ఆశ్చర్య కార్యాల మీద, ఈ యొక్క మహిమ కార్యాల మీద మనసు పెట్టడానికి వీల్లేదు. విశ్వాసం దేవుని మీద ఉండాలి, కానీ ఏమాత్రం కూడా కార్యాల మీద ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాటిని మభ్యపరిచి ఆ మోసంలో తన ప్రణాళికలు దాచుతాడు సాతాను. చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా తన ప్రణాళికలన్నీ కూడా ఆ కార్యాల్లో దాచిపెడతా ఉంటాడు. అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలీషా సేవకుడు ఉన్నాడు, అతని పేరు ఏంటి చెప్పండి? ఎలీషా సేవకుడు. గెహజీ ప్లేస్లో మీరు ఉన్నారనుకుందాం. కొద్దిసేపు ఒక అద్భుతమైన నాయకుడు అక్కడికి వచ్చాడు. ఏదో మేలు జరిగిందని గొప్ప బహుమానాలు తీసుకొని వచ్చాడు. మీరు ఎప్పటి నుంచో ఆశతో చూస్తున్నారు. 2 సంవత్సరాలు ఏందో నాకు చేరుకోనని చెప్పి మీరు ఆలోచిస్తాను అనుకుందాం. ఏం ఆలోచిస్తున్నారు? నా భర్త నాకు చేరుకొని 2 సంవత్సరాలు అవుతుంది, కొంతమంది 5 సంవత్సరాలు అవుతుంది ఆలోచనలో. అదే టైంలో మహానుభావుల్లో వచ్చాడు ఒక అతను. ప్లేట్ మీద పట్టు చీరలు 10 పెట్టుకొని వచ్చాడు.
గెహజీకి ధనాన్ని తీసుకొచ్చాడు. మీ ఉద్దేశంలో చెప్తున్నా, మీకు అర్థం కావాలని బాగా. ఆ కిందనే మంచి నెక్లెస్ ఒకటి పెట్టుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఎంతో హృదయపూర్వకంగా ప్రేమతో, అమ్మా తీసుకున్నా, దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు, బహుమానం కింద ఇస్తున్నావు, అంతే, నువ్వేం చేస్తావు? ఓకే, గెహజీ దేవుడు చేసిన కార్యం ఇది. దేవుడు నా జీవితాన్ని ధన్యపరిచాడు. ఇప్పుడు దాకా నాకున్న లోటునంతటిని కూడా ఒకేసారి తీర్చేస్తున్నాడు ఆయన అని 2 చేతులు చాపి తీసుకున్నాడు. తీసుకున్నాడు, ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే ఏదో బాధ తీరింది, ఏదో సమస్య తీరింది, ఏదోలాగా నా అవసరత తీరింది అని డబ్బులు తీసుకున్నావు, లేకపోతే వస్త్రాలు తీసుకున్నావు, లేకపోతే నగలు తీసుకున్నావు, ఏదో ఒకటి తీసుకున్నావు. గెహజీ కూడా అదే చేశాడు. కానీ వెనకాల జరిగిన ఒక సందర్భం, వెనకాల దేవుడు ఆ మాట అన్నాడు. దేవుడు మాట అంటున్నాడంటే దైవజనుడు ఒక మాట అన్నాడు. దేవుడు అప్పుడు దైవజనుడు చెప్పే మాట దేవుడి మాటతో సమానం లాంటిది. ఒక ప్రవక్త చెప్పే మాట దేవుని మాటతో సమానమైంది. దైవజనుడు అన్నాడు, నాకు మాత్రం ఏ మాత్రం నువ్వు ఇచ్చిన ధనం కానీ నీ వస్త్రాలు కానీ ఏ మాత్రం నాకు వద్దు అని చెప్పి వెళ్ళిపోమన్నాడు. ఈ గెహజీ అది మర్చిపోయాడు. నా జీవితానికి ధన్యమయ్యే అవకాశం దొరుకుతుంది, నాకు తీసుకుంటే తప్పేంటి? వెనకాల నుంచి సాతాను ప్రేరేపిస్తున్నాడు తీసుకోమని. అందులో ఏ కమర్షం కనపడట్లేదు. తీసుకున్నాడు. తర్వాత ఆశీర్వాదంలో శాపాన్ని పొందుకున్నాడు. ధనం ఆశీర్వాదం అనుకున్నాడు, కానీ తనకి కుష్టి వ్యాధి రావడం మనం చూస్తున్న తర్వాత శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. సాతాను కూడా చేసేది అదే. మన జీవితాల్లో మన కన్నులు మెరిసిపోయేలా తీసుకొస్తాడు కార్యం. మన జీవితాల్లో ఆనందంగా ఉప్పొంగేలా చేస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్త పడాలి, సాతాను మోసం అందరూ ఉండేవాళ్ళు. అందుకే ఎల్లప్పుడూ కూడా మనం సూచక్రియల వైపు కానీ, ఈ లోకం వైపు కానీ, సాక్ష్యాల వైపు కానీ మనసు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. ఎందుకంటే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అని చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు ఆయన ముందుకెళ్ళి ఏమన్నాడు తెలిసి? అబద్ధ క్రీస్తులు అన్నాడు ఆయన. ఏం చూడండి, అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వస్తారు. అబద్ధ క్రీస్తు అని చెప్తున్నప్పుడు ఎవరో తెలుసా? క్రీస్తు పేరు పెట్టుకొని, యేసు పేరు పెట్టుకొని, అంటే దేవుని వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని, ఆ వాక్యాన్ని ప్రజలకు ఇష్టమైన కరంగా, ప్రజలు నచ్చే విధంగా మార్చి చెప్తారు చూసారా? వాళ్ళు అబద్ధ క్రీస్తులు. నిజమైన క్రీస్తులు కాదు, వాళ్ళు అబద్ధపు క్రీస్తులు. మీరు జాగ్రత్త పడాలి. వారు మాటలు చెప్తే ఎంతో అద్భుతంగా ఉంటాయి. వారి సాక్ష్యాలు చెప్తే అబ్బా ఎంత బాగా చెప్పాడు అనిపిస్తుంది. కానీ మనసు వాటి మీదకి వెళ్ళిందా? ఆ సాక్ష్యాల మీదకి వెళ్ళిందా? ఆ వాక్యం మీదకి వెళ్ళిందా? సాతాను మోసం చేస్తాడు. అందుకే జాగ్రత్త పడండి సుమా. 2 కొరింథీయులు చెప్తూ అంటున్నాడు ఆయన. 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14-15 వచనాలు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకునిచున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంట గొప్ప సంగతి ఏమీ కాదు, వారి క్రియలు చెప్పున వారికి అంతము. చూసారా? మీరేం పెద్ద ఆశ్చర్యపడ అవసరం లేదు. సాతాను ఏమి పెద్ద తెల్ల చీర కట్టుకొని, మల్లెపూలు వేసుకుని, అర్ధరాత్రి టైంలో అమావాస్య అన్నాడు నడుచుకుంటారు దెయ్యం. నాకులాగే ఇన్సర్ట్ చేసుకొని వస్తాడు, సూట్ వేసుకొని వస్తాడు, టీవీలోకి అందంగా మేకప్ వేసుకొని వస్తాడు. అబ్బా సూపర్ ఉన్నాడు అని వెళ్ళిపోయావు అనుకో, అంతే. వాడేమన్నా మొత్తం జుట్టు అంతా వెరుగుసుకుని రాత్రి కళ్ళకు వచ్చేసిందండి, ఒక కత్తెట్టుకుని వచ్చేసింది కళ్ళకి, చంపేతన అంత రాడు. అలాగా నిజంగా సాతాను అలా రాడండి, అద్భుతంగా రెడీ వస్తాడు. సూపర్ హీరో రెడీ వస్తాడు. అబ్బా ఏం బాగున్నాడు అన్నట్టు.
వచ్చి నేను మోసంలోకి విడిచిపోతాను. వెలుగుదూత వేషం వేసుకుని వస్తాడు సుమా. ఏదో దొంగతనాలు చేస్తూ అబద్ధాలు తాగెత్తు మోసం చేయడం, నిన్ను నీతి జరిగిస్తూ మోసంలో తీసుకుపోతాడు. వాడు మంచి చేస్తున్నట్టు కనబడుతుంది, ఆ మంచిలోనే తీసుకుపోతాడు నిన్ను బయటికి. అందుకే నువ్వు కళ్ళుతో చూసేదంతా నమ్మడానికి వీల్లేదు, నువ్వు విన్నదంతా నమ్మడానికి వీల్లేదు. వాక్యాన్ని పరిశీలించు, వాక్యాన్ని చూడు, వాక్యం ఏం సెలవిస్తుందో చూడు. ఎందుకంటే ఆ రోజు శాస్త్రులే మోసపోయారు, దేవుడు చేస్తున్న కార్యాన్ని సాతాను కంటికట్టి మోసపోయారు. అందుకే పరలోకమందున్న తండ్రి ఏమన్నాడంటే వారిని చూసి, వారు ఏం చేస్తారో వారు తెలియదు అన్నాడు. వారికి తెలియకుండానే మోసపోతున్నారు. ఈరోజు చాలా మంది నాకు అన్నీ తెలుసు అనుకుంటున్నారు. ఈరోజు కుటుంబాన్ని ఎలా నడపాలో తెలియదు చాలా మందికి, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియదు చాలా మంది, ఉద్యోగాలు ఎలా చేయాలో తెలియదు చాలా మంది. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకున్నాం. సాతాను చాలా తెలివైనవాడు, మోసగాడు, అబద్ధికుడు. నువ్వు చూసిందలా నమ్మి వద్దు. నీ మనసంతా వాక్యం మీద ఉంచు, ఆశ్చర్యకారాల మీద వద్దు. ఒకరోజు ఒకవేళ మైక్ పట్టుకొని వచ్చి, ఇదిగోండి నేను ప్రార్థన చేశాను, 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఆ గర్భఫలం లేదు, 20 సంవత్సరాలు అయింది, దేవుడు గర్భఫలం ఇచ్చాడు, అందరూ చెప్పలు కొట్టేసి హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆమేన్ అని చెప్పేసి అనుకుందాం. వారి విశ్వాసం అలా ఉంది. ఎక్కడో ఆ ప్రజల్లో ఒక ఆమెకి నిజంగానే, హలో వింటున్నారా, గర్భఫలం గురించి ఆమె సాక్షి చెప్తుంది. 20 సంవత్సరాల నుంచి గర్భఫలం లేదంట. ఎన్ని? 20 సంవత్సరాలు. ఎక్కడో గర్భఫలం లేని కూర్చుని ఉంది అక్కడ. ఈ సాక్ష్యం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత అద్భుతకరుడు. ఆయన 20 సంవత్సరాల నుంచి గర్భఫలం లేని గర్భఫలం ఇచ్చాడంట. 40 సంవత్సరాల నుంచి లేదు, ఆమెకి ఇచ్చాడు, నాకు ఎవడేంటి అని అనుకుంటాను. కానీ 30 సంవత్సరాలు అయింది, 40 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు అయింది. చచ్చిపోయే స్టేజ్లో మంచిగా కూర్చుంది. పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు దాదాపు 30 సంవత్సరాల క్రితం ఒక ఆమె సాక్ష్యమ్మా అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది, సాక్ష్యం చెప్పింది. 20 సంవత్సరాల నుంచి పిల్లలేదంట, పిలిచింది. ఇంకో 2-3 గంటల్లో, ఇంకో 2-3 గంటల్లో నేను గర్భఫలం కాదు కదా, భూమి మీద ఉంటాను. ఇప్పుడు నేను ఏం చేయమంట? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను యేసుక్రీస్తు నమ్ముకున్న దానికి నిర్ధారణ ఏంటి? ఆ రోజు దేవుడు ఏ కార్యమైనా చేయగలడు, గర్భఫలం ఇవ్వగలడు, అద్భుతమైన కార్యాలు చేయగలడు అన్నారు కదా. ఏది ఆ భాస్కర్ ఏం చెప్పాలి చెప్పండి? ఏదైనా చేయగలడు ఆయన, ఈ అద్భుతమైన కార్యమైనా చేయగలడు. కానీ నీ విశ్వాసం ఆయన చేస్తాడా చేయడన్న దాని మీద కాదు, ఆయన చేయగలడనే నమ్మకం ఉండాలి, ఆయన చేస్తాడనే విశ్వాసం ఉండాలి. కానీ తర్వాత ఇంకో లైన్ మనం మిస్ అయిపోయాం, ఆ తర్వాత లైన్కి మనం రాము, ఎందుకంటే మనకు నచ్చదు అది. ఏదైనా చేయగలడనే సామర్థ్యం ఉన్నవాడు అని మనం అనుకుంటున్నప్పుడు తర్వాత ఇంకొక లైన్ ఉంది, ఆయన చెయ్యకపోయినా ఆయన కోసం బ్రతికి చచ్చిపోతామని 3 ఎవరొస్తులు అగ్నిలో దూకేశారు. మరి అక్కడ వరకు ఎందుకున్నాము? ఆయన చేయకపోయినా అనేది మన జీవితంలో ఎందుకు ఉండదు? ఆయన చేయకపోయినా నమ్మకం ఉంచుతాం, ఆయన చేయకపోయినా విశ్వాసం ఉంచుతాం. సాతాను చేసేది అదే, మిమ్మల్ని అక్కడి వరకు తీసుకొచ్చి లేని దాన్ని పెడతాడు, అబద్ధాలను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ తర్వాత ఇంకొక జీవితం ఉంది, ఇక్కడితో అయిపోతుంది నీ జీవితం. చేయకపోయిన సమర్థుడు అనే లైన్ ఉంది అక్కడ. గొప్ప జీవితం దాగి ఉన్న తర్వాత ఈ లోకం కోసం కాదు బ్రతకాల్సింది, ఈ శారీరకమైన ఆశల కోసం బ్రతకాల్సింది కాదు. నిజమే, ప్రతి ఒక్కరికి ఆశలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా కోరికలు ఉన్నాయి. మా జీవితంలో ఇటువంటిది ఉండాలని, ఇటువంటి జరగాలనేది ప్రతి ఒక్కరు కూడా ఆశతో ప్రార్థన చేస్తారు. నిజమే, మనం కూడా ప్రార్థన చేస్తాం. అయ్యా నాకు మంచి ఇల్లు ఉండాలి, మంచి గృహం ఉండాలి, మంచి వాహనం ఉండాలి, మంచి వస్త్రం ఉండాలి, మంచిగా పిల్లలు ఉండాలి, మంచిగా మనవరాలు ఉండాలి, మంచి భవిష్యత్తులో ఉండాలని ఆలోచించడం తప్పులేదు. కానీ విశ్వాసం వాటిని దాటి పైన ఉండాలి. ఒకవేళ ఎన్ని లేకపోయినా సరే నేను దేవుని చూస్తాను.
అందుకే నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు ఇది చేస్తాడు దేవుడు ఎంతో ఆశ్చర్యకరుడు, ఆయన కంటే సాటి లేరని ఆయన మీద ఆ కార్యం మీద నమ్మకం వచ్చింది కదా. ఈరోజు చాలా మంది అదిగో ఆశీర్వాదం అంటే ఇది ఆశీర్వాదం 4-5 అంతస్తులు ఇచ్చాడు, అదే ఆశీర్వాదం. మరి ఎందుకు పనికిరాని పూర్పాకలో విలియం కేరీ దేవుని వాక్యాన్ని రాశాడు, ఆయనకు ఆశీర్వాదం లేదండి. ఈరోజు అనేకమైన భవనాలు, అనేకమైన కార్లు ఉంటాయి, మనకు ఆశీర్వాదం అయినప్పుడు మరి దేవుని మిషనరీలు అన్నీ వదులుకొని దేవుని సేవ చేస్తున్నప్పుడు వారు ఏం సాక్ష్యం చెప్తారండి? దేవుడు మాకు భవనం ఇచ్చాడని సాక్ష్యం చెప్తారా? మీరు దేవుని దగ్గరికి వస్తే ఆయన మీకు ఊహించిన మేలు చేసి ఇదిగోండి మిమ్మల్ని అత్యధికంగా నిలబెట్టి గాల్లో పెడతాడు, మెడలో 2 నగలేస్తాడని చెప్తారా సాక్షి? అబద్ధంలో నడిపిస్తున్నాడంటే మీరు జాగ్రత్త పడండి. అవన్నీ సాతాను యొక్క ఆలోచన. దేవుడు చేసినవి సాతాను చేశాడని, సాతాను చేసినవి దేవుడు చేశాడని మనం భ్రమపరచబడకూడదు. మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఆయన వారికి అర్థమైన ఉపమానం తెలియజేస్తాడు. ఆయన మొదట అన్నాడు, సాతాను మీదకి సాతాను రాడయ్యా, సాతాను విరోధంగా తయారవుడు. 23వ వచనం చదువుతావా? వారిని దగ్గర పిలుచుకొని ఉపమానం చెప్తున్నాడు కదా, ఉపమాన రీతిగా వారు తిట్టలేదు. కింద ఉపమానం చూడండి, ఆయన ఉపమానం ఏ ఉపమానం చెప్తున్నాడు ఆయన? ఇంకా కిందకి ఇంకా 27వ వచనం, ఒక బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి వాని సామ్రాజ్యాన్ని దోచుకున్నారు. బంధించేలా వాని ఇల్లు దోచుకొనవచ్చును. సమస్త పాపములను మనుషులు చేయు దోషములను వారికి క్షమింపబడును. కానీ ఆగుదాం అక్కడ. ఆ పైన లైన్లో ఒక్క దాంట్లోనే ఉపమానం ఉంది. ఏం ఉపమానం ఉంది? ఒక వ్యక్తి దోచుకోవాలంటే మొదట ఏం చేయాలి? బలవంతుడైన వాడిని బంధించాలి. బలవంతుడైన వాడిని బంధించితేనే కానీ దోచుకోవడానికి వీలు పడదు. మీరు ఒక ఇంట్లో ప్రవేశించారు, ఒక 4-5 దొంగలు ఇంట్లోకి వెళ్ళగానే ఒక బలవంతుడు బాగా లోపన్నవాడు, మంచి కండలు తీరినవాడు కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ఉన్నాడు. ఇప్పుడు 4 దొంగలు ఏం చేయాలి? ఫస్ట్ నెమ్మదిగా తెలియకుండా ఇల్లు తీసే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే ఆ వ్యక్తి ఎలాగున్నాడంటే 7 అడుగులు ఉన్నాడు. ఆయన కొల్లి తెరిచాడంటే 4 అంతే. ఇప్పుడు ఏం చేయాలో? ఆ నిద్రలో ఉండగానే వాడి తలకు కన్నపెట్టి కట్టేసి శుభ్రంగా వాడు కుమ్మేసి అప్పుడు నీకు కావాల్సినంత ఏం చేయాలి? బ్యాగ్లో వేసుకుని పో. మీరు అలాంటివి ట్రై చేయగలిగిన ప్లాన్. ఓకే, మరి యేసుక్రీస్తు ఎందుకు ఉపమానం చెప్పాడు ఆయన? యేసుక్రీస్తు ఉపమానం చెప్పడానికి కారణం ఏంటంటే, అయ్యా సాతాను విరోధంగా తయారవుతే అపవాది విరోధంగా తయారవుతాయి. సొంతవాడి మీదకి వస్తే విడిపోతాయా, విభజనలు వస్తాయి. కానీ ఉపమానాన్ని చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ఒక బలవంతుడు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మొదట బలవంతుడిని కట్టేయాలి, వాడిని కట్టిన తర్వాత దోచుకోవాలి. ఈ ఉపమానం వారికి అర్థం కాలేదు తర్వేశ్వరం. కానీ యేసుక్రీస్తు వారు తన చేస్తున్న పరిచర్యను ఈ ఉపమానం ద్వారా చెప్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు ఏ పరిచర్య అయితే చేస్తున్నాడు, ఈ దెయ్యాలు ఎందుకు ఎలా వదలగొడుతున్నాడో ఈ ఉపమానం ద్వారా చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఉపమానంలో మనం పెట్టుకుంటే ఆయన ఒక దొంగలాగా అనుకుందాం. ఉపమానం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మొదట బలవంతుడైన వాడిని కట్టేశాడు. ఆయన సాతాను బంధించాడు, సాతాను జయించాడు. ఆయన లోకనాథుల్ని, అపవిత్రాత్మ, దైవ శక్తులు జయించాడు. ఆయన బలవంతుడిని కట్టేశాడు. ఆయన అందులో నుంచి ఆత్మను దోచుకుని ప్రయత్నించాడు. నలిగిపోతున్న, చేజారిపోతున్న, నశించిపోతున్న ఆత్మలను బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఉపమానం ఉంది. అది బలవంతుడైన మొదలు కట్టాడు అంటే నేను చేస్తుంది ఇదిరా బాబు అంటున్నాడు. నేను దెయ్యాలు నాకు మొదలు కొడుతుందంటే కారణం ఏంటో తెలుసా? నేను వారిని బంధిస్తున్నానంటే కారణం ఏంటో తెలుసా? ఇదిగో లోపడున్న పాపను రక్షించడానికి. వీళ్ళని రక్షించాలంటే మొదటి బలవంతుని బంధించాలి, ఈ లోక శక్తులను బంధించాలి, నేను సాతాను బంధించాలి. అది నేను చేస్తున్న పని. మీరేమో నేను దెయ్యం పట్టినవాడు అంటున్నారు, కానీ నేను చేస్తున్న పని అది కాదు.
నేను అపవిత్రాత్మను బంధిస్తున్న కారణం ఎవరో తెలుసా? ఇది వీళ్ళందరినీ రక్షించాలంటే, వీళ్ళందరినీ కాపాడాలంటే, వీళ్ళందరినీ నా వైపు త్రిప్పుకొని వారిని నా తండ్రి దగ్గర తీసుకువెళ్ళాలంటే ఇదిగో మొదట వాడిని బంధించాలి. అందుకే సిలువలో సాతానుగా తల అనగదొక్కాడు, విజయాన్ని కలుగు చేశాడు, విజయోత్సవంతో తిరిగి వచ్చాడు ఆయన. ఆ బలవంతుని కట్టిపాడేశాడు ఆయన. ఈరోజు ఏ మాత్రం కూడా ఆ మోసం చేసే సాతాను అని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా జరిగితే వాడే చేసేసాడమ్మో అని పరిగెట్టడానికి అవసరం లేదు. ఎందుకంటే నీ దేవుడు బలవంతుడైన దేవుడు సాతాన్ని తన కాళ్ళ క్రింద తొక్కేశాడు. ఆయన విజయాన్ని ఇచ్చాడు అని వారికి అర్థం కావాలని ఉపమానం చెప్పాడు ఆయన. అప్పుడు కింద అంటున్నాడు, ఇంత చెప్పాను కదా, దేవుడు చేసిన కార్యాన్ని సాతాను కంటగడితే ఏమవుతుందో ఆ కింద అంటున్నాడు, చూడండి మీరు చేసిన పొరపాటు ఏదైతే ఉందో, మీరు చేసిన తప్పు ఏదైతే ఉందో, సమస్త పాపములను మనుషులు చే దోషులని వారి క్షమింపబడిన కానీ పరిశుద్ధాత్మ విషయం దోషం చేయవాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఉండదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మనుషులు చేసే సమస్త పాపను క్షమించబడతాయి కానీ మీరు చేసిన పాపం క్షమించబడదు. డైరెక్ట్గా చూశాడు, ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్షమించబడి దేవుని రాజ్యానికి వెళ్తారు కానీ మీరు మాత్రం క్షమించబడరాయి అన్నాడు. మీకు మాత్రం రాజ్యం లేదు, మీ పాపాలు మాత్రం బాగుపడు వారేమో ఏంటి ఎలాంటి నేను చూస్తారు. ఆయన మళ్ళీ అంటున్నాడు, ఆయన ఎందుకో తెలుసా మీ పాపాలు క్షమించబడు? ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ విరోధంగా తప్పు చేశారు. ఆయన నాకు విరోధంగా తప్పు చేశారనలే, తండ్రికి విరోధంగా తప్పు చేశారనలే, పరిశుద్ధాత్మ విరోధంగా తప్పు చేశారన్నాడు. ఎందుకని పరిశుద్ధాత్మ పేరెత్తాడు ఆయన? మీరు నాకు విరోధంగా తప్పు చేశారు కాబట్టి మీ పాపాలు ఎప్పుడు క్షమించబడవు అని చెప్పలేదు ఆయన. లేకపోతే నా తండ్రికి విరోధంగా పాపం చేశారు కాబట్టి మీ పాపాలు ఎప్పుడు క్షమించబడవు అని చెప్పలేదు ఆయన. ఏమన్నాడు ఆయన? పరిశుద్ధాత్మ విరోధంగా పొరపాటు చేశారు కాబట్టి మీ పాపాలు నిన్నుడు క్షమించబడు. దానికి తింటాడు ఏంటి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్యన ఈ భేదం ఎక్కడొచ్చింది? యేసుక్రీస్తు వారి శిలువలో వేలాడుతున్నప్పుడు శాస్త్రులు పరిశీలన అక్కడ అందరూ నిలబడినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వీళ్ళు తెలియక పొరపాటు చేశారు, తండ్రి గారిని క్షమించు. ఆయన ఒక మాట అన్నాడు ముందు, వీరు తెలియక పొరపాటు చేశారు కాబట్టి వీళ్ళని క్షమించు. తెలియకుండా చేశారు కాబట్టి క్షమించు. తెలియకుండా చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా తెలియక పాపం చేసినప్పుడు ఆయన క్షమిస్తాడు. ఏమి తెలియక అన్నది మనకు అర్థం కావాలి. ఏమి తెలియక వారు పాపం చేశారని ఆయన్ని క్షమించబడతాడు కదా. ఏమి తెలుసుకోకుండా పాపం చేస్తే ఆయన క్షమిస్తాడు. ఇప్పుడు దొంగతనం చేయకూడదని తెలుసుకుంటా దొంగతనం చేస్తే ఆ పాపాలు క్షమించిన దేవుడు. సమాజంలో మనం చూస్తున్నప్పుడు రెండు భయంకరమైన తప్పులు ఉన్నాయి, అవి క్షమించడం చాలా కష్టం. దొంగని క్షమించవచ్చు, లేకపోతే ఇంకొన్ని ఏమైనా క్షమించవచ్చు, కానీ సమాజంలో ఎక్కువగా పైకి రెండు పొరపాట్లు ఉన్నాయి, క్షమించడం చాలా కష్టం. ఒకటేంటి తెలుసా? హత్య చేయడం. హత్య చేసిన వాడిని అంత ఎక్కువ క్షమించలేదు. ఎవడ మీ పక్కన కూర్చొని అనుకో, ట్రైన్లో అనుకుందాం, అది బస్సులోనో మీ సీట్ పక్కన కూర్చొని మీతో మాట్లాడుతూ కొంతసేపు అయిపోయిన తర్వాత, అమ్మ జీవితాల గురించి మాట్లాడుకుంటున్నాను, ఇదిగో రాత్రి మా భర్తను చంపేసి చూశాను అందరూ అనుకుని పక్కావిడ. మీ పరిస్థితి ఏంటి చెప్పండి? మీ పక్క ఆవిడ ఏమందంటే, రాత్రి మా భర్తను కత్తికి పొడిచి ఇచ్చేసాను, అందుకే ఇంటి నుంచి పారిపోతున్నానని చెప్పింది అన్నమాట. నువ్వు ఏం చేస్తావు? కండక్టర్ గారు ఒకసారి వెనక్కి వస్తారా, ఇదిగో స్టాప్ వచ్చేసింది కొంచెం ఆపండి, జాగ్రత్తగా బస్సు దిగిపోతాం. అవునా? అంటే హత్య చేసిన వాడు పక్కన కూర్చోడానికి కూడా మన భయం. ఒకవేళ తర్వాత రోజు వాడు ఇంటికి వచ్చాడు అనుకున్నా, అమ్మ నేను మారిపోయాను, యేసుక్రీస్తు అందించాను, ఈ రాత్రి మీ ఇంట్లో ఉంటానే అందాను. కానీ అవునా మారిపోయావా, రా రాత్రి ఇంట్లో కూడా అంటావా? మాకేమైనా ఇంట్లోకి వస్తే నిద్రపోతావా? రాత్రంతా కొల్లన్నీ తెలుసుకొని ఎక్కడ కత్తి తీసుకొస్తుందో, ఎక్కడ వంటగదిలోకి వెళ్ళి కత్తిపెట్టి తీసుకొస్తుందో అని టెన్షన్. హత్య చేసిన వాడు నమ్ము, అలాగే విచారణ చేసిన వాడు నమ్ము.
కానీ దేవుడు వాటిని క్షమించగలడు ఆయన. ఎందుకంటే వాక్యంలో దావీదును మనం చూస్తున్నప్పుడు దావీదు ఒకరిని హత్య చేశాడు, వ్యభిచారం చేశాడు, దేవుడు వాడిని క్షమించాడు. మరి క్షమించిన పాపం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ విరోధంగా తప్పు చేయడం. ఏంటి పరిశుద్ధాత్మ విరోధంగా తప్పు చేయడం? యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఇది తెలియక తప్పు చేశారు అని చెప్తున్నప్పుడు ఈ తెలియకుండా చేసిన దానికి పరిశుద్ధాత్మనికి మంచిది ఏంటి? ఒకరికి తెలియచెప్పాలంటే పరిశుద్ధాత్మ తెలియజెప్పాలి. ఒకరికి జ్ఞానం ప్రసాదించాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి ఏదైనా సత్యం చెప్పాలంటే అది పరిశుద్ధాత్ముడు ఒక్కడే తెలియజేయగలడు. మీరు యేసుక్రీస్తు అనే సత్యాన్ని మీరు అంగీకరించినప్పుడు మీ మొదట పరిశుద్ధాత్ముడి హృదయంలోకి వచ్చి ఆయన ఆ తండ్రి మీద విశ్వాసం కలిగిస్తే కానీ నువ్వు దేవుని దగ్గర రాలేదు. నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఇంకా నీలో నడిపిస్తూ ముందుకు సాగిపోతున్నాడు ఆయన. అందుకే మన వాక్యంలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అంటారు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరు సత్యం తెలుసుకోవడానికి ముందుకు నడిపిస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా తిరిగావంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని తెలుసుకొని తప్పు చేసావు. ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకొని మరి నువ్వు తప్పు చేసావు. అలాంటప్పుడు నీకు క్షమాపణ ఉంది. ఇంకా అర్థం కావాలంటే మనం జాగ్రత్తగా చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మీరు ఏ పొరపాటైనా చేయండి, దేవుని దగ్గరికి వచ్చి మనం అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆయన తెలుసుకున్న తర్వాత ఒక మంచి శుభవార్త ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే నివసిస్తున్నాడు, ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకున్నామో మనం ఎప్పుడు కూడా క్షమించబడని పాపం చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అలా చేయనివాడు. అర్థమవుతుందా మీకు? క్షమించబడిన పాపం చేస్తే మనకి ఇంక లాస్ట్ ఏంటి? ఇంకా అగ్నిగుండమే. ఈ క్షమించబడిన పాపం చేసిన వారి లిస్టులో ఎవరున్నారు తెలుసా? దెయ్యాల అపవిత్రాత్మలు ఉన్నారు. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. వారు తెలిసి పాపం చేశారు, వారి తండ్రిని ఎరిగి పాపం చేశారు. అందుకే లోకానికి వచ్చినప్పుడు వారు ఎవరు గుర్తించారంటే ఈ అపవిత్రాత్మ పట్టిన వారే, ఈయన దేవుని కుమారుడు, దైవ కుమారుడు వచ్చాడని చెప్పేసి అలా తెలిసినా సరే వారి అంతం ఏంటో తెలిసి అగ్నిగుండమే. వారు ఎరిగి తెలుసుకుని పాపం చేశారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ రోజు కూడా అటువంటి పాపం చేయనున్నాడు. ఎందుకంటే మనం ఆయన సన్నిధికి చేరాలి. నువ్వు క్షమించబడిన పాపం చేస్తే నిత్య రాజ్యం కలగ. పరలోక రాజ్యానికి ఎవరందరూ చెప్పండి. ఒకసారి చెప్పాను నేను, పరలోక రాజ్యాన్ని నీతిమంతులు కాదంట లేదు, పాపాలు క్షమించబడిన వారు వెళ్తారు. ఎందుకంటే నీతిమంతుడు ఎవరు లేడు కాబట్టి. పాపాలు క్షమించబడిన వాడు నిత్య రాజ్యానికి వెళ్తాడు. క్షమించబడని పాపం చేస్తే పాపానికి విరుగుడు లేకపోతే నిత్యరాజ్యంలో ప్రవేశించడం. ఈ అపవిత్రాత్మలు, సాతాను, దురాత్మలు అన్నీ కూడా ఈ క్షమించడానికి పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నాయి. క్షమాపణ లేదు, వాటికి క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నంతకాలం కూడా ఏ రోజు కూడా తండ్రికి వ్యతిరేకంగా క్షమించబడిన పాపం చెయ్యనివ్వడు ఆయన. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మనసు తిప్పుకుంటే, ఆ జ్ఞానమే, రక్షణమే, సర్వసత్యం నడిపించే పరిశుద్ధాత్మ దేవుడిని నేను వ్యతిరేకిస్తే, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని దోషం చేస్తా. ఆయన కాదనుకుంటే నీకు దేవుని తెలుసుకోలేను. నీలో ఎప్పుడు కూడా క్షమించమని పాపం మిగిలిపోతుంది. ఆయన లాస్ట్లో అంటున్నాడు, ఆయన 29వ వచనంలో పరిశుద్ధాత్మ విషయం దోషం చేయనప్పుడు ఎవడైతే దోషం చేయవాడు ఎప్పుడు కూడా క్షమాపణ పొందక నిత్య పాపం చేసిన వాడే ఏంటంటే మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టిన వాడని వారు చెప్పారు. నిత్యంగా చెప్పుచున్నారు. నిత్యంగా చెప్తున్న మాటలో వాడిని మాట్లాడిన సిగ్గు మాట ఆమేనని వాడారు. ఏం చెప్పండి, ఏం మాట అది? నిత్యంగా చెప్పుచున్నారు. నిత్యంగా ఆమేనండి అర్థం చెప్పండి. అవును కాక ఒక అర్థం అయితే అక్కడ అసలైన అర్థం అవును కాక కాదు. ఏసునామం నడిచినదంటే ఆమెనండి.
ఏసునామం అడిగినాం తండ్రి, అవునుగా కన్నావా? ఏం అవునుగా కన్నావు? ఆమేనంటే హెబ్రూ భాషలో ఇది వస్తుంది, కానీ అసలు అర్థం ఏంటంటే ఇది నిజం. ఏంటి చెప్పండి? ఇది నిజం, నిశ్చయంగా ఇది నిజం. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రార్థన చేసుకుని మోకరించి కానీ, అయ్యా యేసునామాన్ని నేను అడుగుతున్నాను ప్రభువా, లాస్ట్ నేను చెప్తే ఇది నిజం, నిజంగా చెప్తాను, నేను నిజంగా మాట్లాడుతున్నాను, సాక్ష్యాన్ని పలుకుతున్న దేవుని ఎదుట. అందుకే ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేయగలడు ఆమె నేను చెప్పావు అనుకో, నువ్వు కూడా ఇది నిజం అని ఒప్పుకుంటున్నావు అనమాట. ఒకరు ప్రార్థన చేసి ముగించినప్పుడు ఆమె నేను చెప్పావు అనుకో, నేను కూడా అంగీకరిస్తున్నాను ఈ ప్రార్థనలో. అందుకే ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు మనసు పెట్టి విని లాస్ట్లో ఆమె అనాలి. లేకపోతే ఎవరో చేసిన ప్రార్థన నువ్వు ఆమె నేనేసావు అనుకో, ఆడేమన్నా తేడా చేస్తే నువ్వు కూడా అందులో వెళ్ళిపోతావు నువ్వు కూడా. అందుకే వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా విని అప్పుడు ఆమె చెప్పాలి. అందుకే అన్ని ప్రార్థనలకి ఆమె నేను చెప్పకూడదు. ఒక ఆమె ప్రార్థన చేస్తుంటారు, ప్రభు మా భర్త మాత్రం ఏమాత్రం కూడా నిశ్చితం చేస్తున్నాడు, ఆడు ఎప్పుడు పోతాడో నాకు తెలియదు, మా అత్త మాత్రం పిసికేస్తుందని అట్టుకుని తల పిసికేస్తుందని చంపేస్తున్నా, జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళు ఎప్పుడు పోతాడో నాకు తెలియదు, ఏ స్నామంలో అడిగిన తండ్రి ఆమె అనుకోండి. నువ్వు లాస్ట్లో కనుక ఆమె అనేసావు అనుకో, ఒకవేళ దేవుడు ఏదో చేసి, దేవుడు కాదనుకోండి ఏదో జరిగి ఆ అత్తగా చచ్చిపోయాను, ఆ అత్త చచ్చిపోవడానికి అనుభూతి, ఆ పాపలో నువ్వే. ఎందుకంటే నువ్వేమంటున్నావు, ఇది నిజం ప్రభు అంటున్నావు, నువ్వు కూడా సో నువ్వు ఆలోచించుకో జాగ్రత్తగా. నిశ్చయంగా చెప్తున్నాను ప్రభు అంటున్నావు, అందుకే జాగ్రత్తగా ఆలోచించావు. నువ్వు చేసే ప్రతి పాటలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను చివరిగా. ఎబ్రిల్ రాసిన పత్రిక క్షమించబడిన పాపం గురించి ఒక మాట చెప్పి ముగింపు చేస్తాను. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:26 వచ్చింది. మనం సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన పాపములకు బలికను ఉండదు, కానీ న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు నీకు. బుద్ధిపూర్వకంగా పొరపాటు చేస్తే, బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇక బలి ఉండదు. ఇంకా చెప్పాలంటే నువ్వు జ్ఞానంతో తెలిసి పొరపాటు చేస్తే, జ్ఞానంతో దేవుణ్ణి తెలుసుకొని తప్పు చేస్తే నీ క్షమాపణ ఉండదు. చివరికి మిగిలినది ఏంటి? తీక్షణమైన అగ్ని నీకు ఉంటుంది, నరకమే మిగులుతుంది. ఆ జ్ఞానము సంపాదించి జ్ఞానం ఇచ్చే ఆ జ్ఞానాన్ని వ్యతిరేకించడం అంటే ఏంటంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చే పరిశుద్ధాత్మని వ్యతిరేకించడం. అందుకే పరిశుద్ధాత్మని దూషించిన వాడు, పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా తిరిగిన వాడికి క్షమాపణ ఉండదు అంటున్నాడు. అంటే సర్వసత్యాన్ని వ్యతిరేకిస్తున్నాం, సర్వసత్యంలో నడిపించేవాడిని వ్యతిరేకిస్తున్నాం, నిజాన్ని వ్యతిరేకిస్తున్నాం. అందుకే నువ్వు జాగ్రత్త పడాల్సిన, దానికి బలి లేదంట, క్షమాపణ లేదంట. అందుకే నీ ఆలోచనలు ఎప్పుడు కూడా బుద్ధి లేని వారి కింద, అజ్ఞాని కింద ఉండకుండా ఎప్పుడు కూడా జ్ఞానం సంపాదించుకొని నువ్వు వాక్యం చదువుతున్నా, వాక్యం ఉంటున్నా, జీవితంలో ముందుకు సాగుతున్నా, ఎల్లప్పుడు కూడా ఏది నిజం ఏది అబద్ధం, దేనికోసం నేను జీవిస్తున్నాను, లోకం దేనికోసం జీవించమంటుంది, లోక ప్రేరేపణ ఏంటి, దేవుని ప్రేరేపణ ఏంటి, నా జీవిత ముగింపు ఏంటి, లోకం ఏం చెబుతుంది, నువ్వు పరిశీలించుకుంటూ సాగాలి, గమనించుకుంటా ముందుకు సాగాలి. అప్పుడే మన సత్యంలో దేవుని వాక్యంలో స్థిరులుగా పచ్చని ఉలివ మొక్కలు ఎదుగుతూ ఉంటాం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు లేచినప్పండి ప్రార్థన చేద్దాం.